సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదైన దగ్గర నుంచి ఒక టెన్షన్ క్రియేట్ అయింది పార్టీస్కి సంబంధించి ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ అయితే ఉంది. కామన్గా ఏంటంటే ఇక టీడీపీకి సంబంధించో వైసీపీకి సంబంధించో చాలామంది భావిస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా మనం చూసుంటారు. మీరు ఆయన బయటకు వచ్చి ఐపాక్తో మాట్లాడి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు రిజల్ట్ పైన. మనం గతంలో ఏవైతే సీట్లు వచ్చాయో అంతకంటే ఈసారి ఎక్కువగా రాబోతున్నాయి. గతంలో 22 ఎంపీ వస్తే ఈసారి 23 వస్తాయి, ఎక్కడా మనం భయపడాల్సిన అవసరం లేదు అన్న ఒక ధీమాతో అప్పటిదాకా టీడీపీ మీడియానో లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి లీడర్లు చేసినటువంటి ఒక ప్రచారానికి మొత్తాన్ని సడన్గా జగన్మోహన్ రెడ్డి మాటలతో ఒక బ్రేక్ వేసినట్టు అయిపోయింది. అక్కడి నుంచి ఒక మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే ప్రజల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, భావిస్తున్నటువంటి లీడర్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అనేది ఒక నమ్మకం ఉంటే, టీడీపీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా లేవనెత్తున్న పాయింట్ ఏంటి, పోలింగ్కి సంబంధించి అక్కడ దొంగ పోలింగ్ ఉంది, ఈవీఎంలు ఏమన్నా మార్పులు చేస్తే అవకాశం ఉంటుంది, ఒకవేళ మేము గెలుస్తామని అక్కడ ఏదన్నా చేస్తారని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మరొక కుట్ర మొదలు పెట్టారు. ఏం చెప్తారు దీనికి? అది మీనింగ్ లెస్. ఇప్పుడు చంద్రగిరి హైయెస్ట్ దాడులు జరిగింది, డైరెక్ట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన దాడి జరిగింది. అక్కడ 3 అంచెల భద్రత ఉంది. ఆడ పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ కూడా గన్ తో మరో పోలీసులు ఉంటారు, వస్తే కాల్చాడ బారేస్తారు ఆ దరిదాపుల్లోకి వస్తే. కాబట్టి ఆ దరిదాపులకు కూడా పోరు. కాబట్టి అట్లాంటిది అపోహలు, అర్థం లేని మాటలు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, 2 పార్టీలు 2 ఛాన్సెస్ ఉన్నాయి. మన అబ్జర్వేషన్స్ తో పాటు రెండింటికి ఈక్వల్ అవకాశాలు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో నా అంచనా ప్రకారం, జర్నలిస్టులుగా మీ అంచనా ప్రకారం, అందరి అంచనాలు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు తీసుకురావచ్చిన కారణంగా దీని లబ్ధిదారుల యాంగిల్లో చూసినప్పుడు దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు, దళిత బలహీన వర్గాలు, ఉమెన్ యాంగిల్లో జగన్ కి ఓటింగ్ గా మారింది జనరల్ పరిపాలన కారణంగా. అదే సందర్భంలో జగన్ గారికి వ్యతిరేకంగా కూడా కొన్ని సెక్షన్స్, అర్బన్ ఓరియంటెడ్, మిడిల్ క్లాస్, నిరుద్యోగులు, ఉద్యోగులు వ్యతిరేకత ఉందనేది మనకు క్లియర్ కనిపిస్తా ఉంది. కానీ పోలింగ్ రోజు జరిగిన ఘటన ఏంటి, జగన్ ఎవరైతే నా ఓటర్స్ అనుకుంటున్నాడో వాళ్ళందరూ భారీగా ఓటింగ్ లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓడించాలనేంత కోపం ఉందో ఆ ఓటర్లు మామూలుగా పాల్గొన్నారు. అంటే ఎప్పుడు పాల్గొన్నారు. పెరిగింది ఎక్కడ అంటే, జగన్ గారు నా అంచనా అనుకుంటున్నాడు కదా, నాది అనుకుంటున్నాడు కదా, వాళ్ళు భారీగా పెరిగింది. ఇప్పుడు తెలుగుదేశం గెలవాలంటే ఏం కావాలి, తనకు ఏదైతే జగన్ గారికి వ్యతిరేకంగా ఓట్లు అవన్నీ పోలరైజ్ అవుతూనే, రెండో వైపు జగన్ గారికి నా ఓటు ఉంటారు, దాంట్లో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గణనీయమైన సంఖ్యలో అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావాలి. అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వస్తుంది. అలా కాకుండా నా అనుకున్న ఓట్లు ఆయనకి పడి, ఈయన అనుకున్న ఓట్లు ఈయనకి పడితే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. అంటే జగన్ గారు ఆశించినట్టు, జగన్ గారు ఏం ఆశిస్తున్నాడు, నా అనుకున్న ఓట్లు నాకు వచ్చాయి, ఇప్పుడు బహిరంగ సభల్లో వాళ్ళే కనపడ్డారు, సభల్లో వాళ్ళే కనపడ్డారు, సిద్ధం సభలో వాళ్ళే కనపడ్డారు, ఓటింగ్ లో వాళ్ళు కనపడ్డారు, కాబట్టి నాకు ఓటు వేసుకుంటారు. ఇది ఆయన కాన్ఫిడెన్స్. కాబట్టి కనిపిస్తాను. వీళ్ళేమనుకుంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు 6% ఓట్లు జాయిన్ అయినాయి కాబట్టి ఇంకొక 2% ఆ పక్క నుంచి చెప్పకొచ్చా మేము గెలిచిపోతామని వీళ్ళు అంచనాతో ఉన్నారు. రెండో, జగన్ గారు ఎక్కడో కాన్ఫిడెంట్ ఒక మాట అన్నట్టు నేను విన్నాను, వాళ్ళ సర్వే రిపోర్ట్ని కూర్చోబెట్టుకొని వర్స్ట్ కండిషన్ లో 105, 120 దాకా రావచ్చు అని ఎవరో అంటే ఆయన అభ్యంతరం చెప్పాడంట. ఏంటంటే దాని లాజిక్, మీలాంటి జర్నలిస్టులు, ఇట్లా కొంత అనలిస్టులు మనలాంటి వారు పోయి, ఈసారి మీకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో కొంత 1%, మహిళలు ఆకర్షించారు వాళ్ళు 1%, ఎమ్మెల్యేలు ఇట్లా కొన్ని పర్సెంట్ అంతా వేసుకొని వీళ్ళది తగ్గుంటాయి కాబట్టి బోటాబోటిగా 105 రావచ్చు అన్నారంట. అప్పుడు జగన్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు వ్యతిరేక పాయింట్లు బాగానే చెప్పారు, కూటమికి వ్యతిరేకంగా ఏం పని చేయలేదా అన్నట్ట. వీళ్ళు షాక్డ్. కూటమి ఇప్పుడు ముగ్గురు కలవడమే పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒకరు ఓటు ఒకరు ట్రాన్స్ఫర్ అవుతాయా, వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లు ఎట్లా పడతాయి కదా, 31 సార్లు తెలుగుదేశం అభ్యర్థులు లేకపోవడం వల్ల అసంతృప్తికి లోనుగారా, ఇవన్నీ పని చేయవా? ఇది కరెక్ట్ పాయింటే కదా. పాయింట్ ఇది మళ్ళీ వాళ్ళు ఇంకో రివ్యూ పోయినారు, మళ్ళీ వాళ్ళు స్టడీ చేస్తున్నారట మళ్ళీ ఆయన క్వశ్చన్స్ వేసేసరికి. ఇప్పుడు జగన్ గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా పరిపాలనకి నా సభలు రిఫ్లెక్ట్ అయినాయి, అంటే నా పరిపాలనకి సిద్ధం సభలు రిఫ్లెక్ట్ అయినాయి, ఈ సభలో రిఫ్లెక్ట్ అయినాయి, ఓటింగ్ జరిగిన తీరు రిఫ్లెక్ట్ అయినాయి, కాబట్టి సో నేను 150 దాడతా. ఇది జగన్ గారి లెక్క. చంద్రబాబు గారి లెక్క ఏంటంటే సెంటిమెంట్ కూడా కాదు, ఒక అసెస్మెంట్. ఓటింగ్ పెరిగింది, మేము గెలుస్తాం, జగన్కి వ్యతిరేకత ఉంది, మేము గెలుస్తాం. ఈ 2 పాయింట్ల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు.
ఈ రెండిటికి ఏది సక్సెస్ అవుతుందని చూడాల్సిన అవసరం. అంటే ఇప్పుడు చంద్రబాబు నమ్మకం కూడా కరెక్టే చెప్పొచ్చు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యాడు, అక్కడ 6% ఉన్న పర్సెంటేజ్ ఇప్పుడు ఆయనకి 10% 11% అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ టీడీపీకి ఒక 35-36% ఉంది. సో ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఈ 11% ఆ 36% చూసుకున్నా కూడా 47% వరకు టచ్ అవుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కాన్స్టెంట్ ఓట్ బ్యాంక్ 50% అలానే క్లియర్గా ఉంటే కొంత యాంటీ కమెంట్స్లోనో లేదంటే జగన్ మీద వ్యతిరేకతో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతో ఒక 3-4% తగ్గితే వీళ్ళిద్దరు ఎట్ట సేమ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. అప్పుడు ఏమైపోతుంది, ఖచ్చితంగా కూటమికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇది మ్యాథమెటిక్స్ మీరు చెప్పేది. 2+2 4, 4+4 8, 8+4 16. అది రాజకీయాల్లో కుదరదు. ఆ రెండు పార్టీలు కలిసేస్తే ఆ ఓట్లు కలిసిపోతాయని కుదరదు. కలవడంతో పాటు రివర్స్ కూడా అవుతాయి. రెండోది పవన్ కళ్యాణ్ గారి పోటీ పెరిగి ఆయన క్రైటీరియా ఉంది. ఆయన ఏమన్నా ఈ మధ్యలో 5 ఏళ్ళు పోటీ చేసినాడా? ఎట్లా కాన్ఫిడెంట్? లాస్ట్ టైం 6% ఆయన ఓట్లు అనుకున్నాం. ఆ తర్వాత పెరిగి ఆయన అనుకుంటాం, తగ్గుండొచ్చేమో, ఈయనేమో రాజకీయాలు చేస్తాడని ఉన్నవాళ్ళు పోయి ఉండొచ్చేమో. కాబట్టి ఈ కాలంలో 5 ఏళ్ళు ఆయన సీరియస్ పాలిటిక్స్ ఎక్కడ చేసినాడు? 10% ఓట్లు అనడానికి క్రైటీరియా ఏమీ లేదు. కానీ జగన్ గారి కన్నా ఒక చిన్న క్రైటీరియా ఉంది. మధ్యలో ఎంపీ ఎలక్షన్ జరిగింది, ఎంపీటీసీ జరిగినాయి, ఎమ్మెల్సీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. తెలుగుదేశానికి కూడా క్రైటీరియా ఉంది ఎమ్మెల్సీ. అసలు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఏ క్రైటీరియా పెరగలేదని నేను అన్ను, పెరిగిందని క్రైటీరియా ఉంది. వీళ్ళిద్దరే క్రైటీరియా ఉంది. ఆయనకు ఒక క్రైటీరియా ఉంది, ఈయన క్రైటీరియా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు 2+2 మ్యాథమెటిక్స్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు గారు 49% ఓట్లు కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి కాపుల్లో. ఈ మధ్య దాని కారణంగా వచ్చిన మార్పులు చూసినప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 21 11 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సరే, వాళ్ళు పారాసూట్ బ్యాచ్, ఇంకో బ్యాచ్ పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా డిగ్రేడ్ అవుతాయి కదా. కానీ ఇవన్నీ పనిచేసి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉదాహరణ ఒక లెక్క తీసుకుందాం. నరసరావుపేట ఉంది పల్నాడు ఏరియాలో. నరసరావుపేటలో యాక్చువల్ గా బీసీలు కొంత మొగ్గు తెలుగుదేశంతో ఉన్నారు. దాంట్లో 2 లక్షల పైచిలకు ఓట్లు యాదవాస్ ఓట్లు అంటారు. 2 లక్షల పైచిలకు ఓట్లు 2 లక్షల ఓట్లు తెలుగుదేశానికి పడుతుంటాయి ఎప్పుడు. ఈసారి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయడంలో దాంట్లో చేంజ్ రాదా? ఈ కులాల కాంబినేషన్ లో జగన్ గారి నేస్తూ వాళ్ళ ఓట్లు అట్లే ఉన్నాయి, వైసీపీ ఓట్లు. అదనంగా ఈ ఓట్లు యాడ్ అయినాయి అనుకో, మెజార్టీలో తేడా వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అండ్ తెలుగుదేశం కలవడం వల్ల కాపు ప్లస్ తెలుగుదేశం ఓట్లు కలిస్తే భారీ మెజార్టీ 2014 లాగా వస్తుందని ఒక అంచనాతో ఉంది జనరల్ పొలిటికల్ గా. ఇంకొక అంచనా వైసీపీ ఏంటి, అక్కడే ఎక్కువ సెట్టి బలిజలకి బీసీలకి తెలుగుదేశం వైసీపీ సీట్లు ఇచ్చాయి. మీకు గోదావరి జిల్లాలో సెట్టి బలిజలు బీసీలు బలమైన సెక్షన్ కదా, అది తెలుగుదేశం సెక్షన్. ఆ 10% ఉల్టా ఇటు వచ్చిందంటే జగన్ గారు ఓట్లు కలిస్తే అంటే రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్ గారు పొలిటికల్ మేనేజ్మెంట్ ప్లస్ సంక్షేమ పథకాల వల్ల అన్ని కులాల్లో పేదలు నా వైపు వచ్చుంటారని అంచనా ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్ లో చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ జనసేనకి వచ్చినటువంటి గతంలో 6% ఓట్ బ్యాంకు ఆ గోదావరి జిల్లా నుంచి వచ్చింది, ఎక్కువ మెజార్టీ కూడా. సో అక్కడ కొంత యాడ్ అయ్యే అవకాశం ఉంటది కదా అనేది నా పాయింట్. ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పోటీ చేయడం వల్ల గెలుస్తామన్న అంచనాతో ఆయన కొంచెం యాడ్ అవుతుంది. అంటే బ్లేమ్ టైం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే స్వీప్ చేసింది. 2014లో జనసేన అన్కండిషన్ మద్దతు ఇచ్చారు, గోదావరి జిల్లాలో స్వీప్ చేసేసారు తెలుగుదేశం. అప్పుడు బీసీ అందరూ కూడా ఏకోన్ముఖంగా తెలుగుదేశంతో ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు బీసీలు అందరూ జగన్ గారు వేసినటువంటి ఎత్తుగడ ఏదైతే బీసీ, ఇప్పుడు నరసరావుపేటలో బీసీ, కాకినాడలో బీసీ సెట్టిబలిజలకు ఇచ్చాడు. ఆ సెట్టిబలిజలందరూ టర్న్ అయితే బీసీ ఓట్లు 10%, 15% ఓట్లు తెలుగుదేశం కూటమి నుంచి టర్న్ అయిపోతే జగన్ గారికి అది ప్లస్ అవుతుంది కదా. కాబట్టి అప్పుడు ఇట్లే ఎందుకు ఉండాలి? వాళ్ళిద్దరు కలవడం ద్వారా వచ్చిన ప్లస్ వాళ్ళకి, ఈ నేసిన ఎత్తుగడ ద్వారా ఇంకోటి సెట్టిబలిజలకి బీసీలకి పెద్ద స్థానాలు ఇవ్వలేదు తెలుగుదేశం జనసేన కూటమి, ఎక్కువ కాపులకి వాళ్ళకి ఇచ్చుకున్నారు. అప్పుడేమవుతుంది? కాబట్టి ఇఫ్ బట్స్ ఉంటాయి. కాబట్టి ఏకపక్షంగా ఉంటుందని అనుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని చెప్పలేం. బట్ ఇద్దరు అంచనాలు ఉన్నాయి, ఏ అంచనా కరెక్ట్ అవుతుందో చూడాలి. అంటే ఇక్కడ బేసిక్ గా జనరల్ టీడీపీగా ఆలోచిస్తున్నట్టు వాళ్ళు థింక్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, పురుషోత్తం రెడ్డి గారు 2019లో 23 స్థానాలు టీడీపీకి వచ్చాయి, ఒక స్థానం జనసేన గెలిచింది, అక్కడ 24 స్థానాలు అయ్యి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల టీడీపీ ఓడిపోయిన స్థానాలు 63 వరకు ఉన్నాయి. అంటే దాదాపు వాళ్ళు చీల్చినటువంటి 5,000 ఓట్లు 10,000 ఓట్లు వాళ్ళు ఏదైతే ఓట్లు చీల్చారో ఆ ఓట్ల వల్లే అక్కడ టీడీపీ ఓడిపోయింది. సో ఇప్పుడు జనసేన కలిసింది కాబట్టి 63 స్థానాలు మనం గెలవబోతున్నాం. 63 + 24 వీటిని చూసుకుంటే దాదాపు 87 వరకు వస్తుంది. మనం మ్యాజిక్ ఫిగర్ ఈజీగా టచ్ అవుతున్నాము. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈజీగా మనకి యాడ్ ఆన్ అయితే ఒక 10 సీట్లో 15 సీట్లో గెలిచేందుకు అవకాశం జనరల్గా వాళ్ళు థింక్ చేస్తున్నటువంటి విజన్ ఇది. సో ఈ విజన్ కరెక్ట్ కాదంటారు మీరు?
ఆ విజన్ ని తప్పు రాంగు లేకపోతే అది జరగదు అని నేను అన్న గాని ఇంకొక విజన్ కూడా పక్కన ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ సీట్లు ఏ రోజు తెలుగుదేశం గెలవలేదంట. అంటే తెలుగుదేశం 2014 40 దాకా ఉన్నాయి. ఆ 40 వైసీపీవే వాళ్ళ లెక్కలు అది కూడా వేసుకున్నాం సెంటిమెంట్ లెక్కలు. తర్వాత వీళ్ళు 31 సీట్లు జనసేన బీజేపీకి ఇచ్చేసినారు. వాళ్ళని అడిగితేనే చెప్తున్నారు 11 ఆశిస్తున్నాము అని. ఆశిస్తున్నారు అంటే 20 గ్యారంటీ అంటే ఇది 40 20 60 దగ్గరకు వచ్చేసినారు వాళ్ళు కూడా. ఏదైనా కావచ్చు కదా. అంటే ఈ టెక్నికల్ లెక్కలు కుదరవు కాబట్టి ఇద్దరు లాజికల్ గా మాట్లాడుకోవచ్చు. నేను అనుకుంటుంది విస్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పగలను. 80% ఓటింగ్ పోల్ అయింది కాబట్టి స్పష్టమైన మెజారిటీ వస్తుంది. ఓటాబోటి 88, 89, 90 ఉండదు. ఎవరు అధికారులకు వస్తే 120+ తప్ప తగ్గదు. ఎందుకంటే 80% ఓటింగ్ వచ్చేసింది. 80% ఓటు వచ్చేసింది. ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఈయన్ని కొనసాగించాలనా మార్చాలా అనే దాంట్లో మాత్రం మెజారిటీ ప్రజలు ఒక అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి 80-99% మధ్య ఉన్న వాళ్ళందరూ జనరల్ లాజిక్ తో మాట్లాడిన 80-90 సీట్ల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు జనరల్ లాజిక్.